ఎస్ మధుసూదన్ రావు చెప్పండి. బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఫోటో, లాస్ట్ కి సైకిల్ పోవాలి, జగనన్న రావాలి, సైకిల్ పోవాలి, జగనన్న రావాలి. సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులెట్ వేస్తుంటే మేము భయపడం, అవి కూడా దేవుడి మీద పూలేసి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. వచ్చేసి ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం, వింటాం, ఖురాన్ చెప్తా ఉంటాం, వింటా ఉంటారు, అదేవిధంగా బైబిల్ చెప్తా ఉంటారు, వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 100కి 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు? ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీ గురించి. విద్యారంగం, అదేవిధంగా వైద్య రంగం ఏందండి? ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకొని పోతున్నారు. ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు. ఆయన ముసలాయన 40 సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది. నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చేవాడిని. నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్, చూసి రాసినా సెకండ్ క్లాసే. అదే మాకు చంద్రబాబు నాయుడు ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం, సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ 5, జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్ళే వీళ్ళు చూసారా వీళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండోడు ఒక సైడు. ఇది యుద్ధం, ఇది యుద్ధమే. యుద్ధం. పేదోడు బతకాలి, 3 పూటలు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి. ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు, కింద ఈరోజు అంబేద్కర్ గారు. చూసారా? మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతారు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి. అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు, కింద అంతున్నాడు, మర్రి చెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడినా కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు, అది కొట్టేది కూడా వైట్ పేపర్, పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అట్టా మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు. ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి నలుగురు వచ్చి బిందులు కాడ కొట్లాడినట్టుకు వచ్చేసి అరిసేసిపోయి మేమంద ఈరోజు అలా అవాచక చవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న. నమస్తే స్పీకర్. కొట్టారి అబ్బాయి చౌదరి గారు, మీరేంటి ఎందుకులండి వాళ్ళ ధన్యవాదాలు. పక్క రాష్ట్రాలన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మనమనండి వాళ్ళని.
నిజమేనండి. యు ఆర్ ది మినిస్టర్. పెరుగుదల మీద చాలా నన్ను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను కాదనడం లేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి మీకు సార్. నేను అనేది ఇలా వినండి. మీకు 1 నిమిషం కర్మ గంట ఇస్తాను. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ది టైం. ది నెక్స్ట్ స్పీకర్ ఇస్ వాళ్ళు మీడియాలో ప్రధానంగా ప్రస్తావిస్తారు కాబట్టి మన అసెంబ్లీ ఇస్తాను. మీరు తొందర ఎంత పడతారు ప్లీజ్. మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష. వారే ఈరోజు పోడియంని చుట్టుపడతారు. వారికి ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం. అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన, వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం. ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి, మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము, మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఆ 10 సీట్లకే మేము మిగులుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది. చాలా బాధాకరం. చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా వాళ్ళ విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేసి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి